అనమాట. ఆస్కలన్ కఫ్ అది మేము ఎక్కడికి వెళ్ళినా నైట్ పడుకునే పక్కనే ఉంటున్నది. బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ క్యారీ చేసుకుని ఉంటుంది హ్యాండ్ బ్యాగ్. అలాంటిది తనతో రాత్రి మేము పడుకునేటప్పుడు ఆ ఫీలింగ్స్ నాకు తెలుసు. మన పిల్లి ఎలాగైతే చిన్న ఫోన్లు చూడండి ఇలాంటి సౌండ్స్ వస్తాయి, అలాంటి సౌండ్స్ వస్తాయి నేను పడుకుంటే. చాలా కొద్దిగా గైడ్ హెవీ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాము లేకపోతే మన ఇంటి దగ్గర ఒక మంచి ఫుడ్ ఏదైనా చేసాము, ఎక్కువ అయిపోతే ఎక్కువ ఆయాసం. తన సిచ్యువేషన్ చూస్తే నాకే చాలా అంటే బాధ అనిపించేది. కానీ దీనికి మరి ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టెరాయిడ్స్ అనేవారు. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మెడికల్లో స్టెరాయిడ్స్ స్టార్టింగ్ నుంచి అవాయిడ్ చేస్తాను, వద్దు అనేసి డాక్టర్స్. అయితే ఈ ప్రాబ్లంకి నేను సొంత వైద్యం, మా అత్తమాయ గారు ఏంటి మీకు తెలిసింది, నువ్వు సొంత వైద్యం చేస్తావు, ఏ డాక్టర్ చూపించవు, తర్వాత మాకు రిలేటెడ్ హాస్పిటల్లో చూపించినా ఫ్రీ అవుతాను, నువ్వు ఫ్రీగా చేస్తున్నావు, డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏది చేయవలసి నాకు ఎప్పుడు దెబ్బలాడుతున్నాను. రీసెంట్గా నేను ఇప్పుడు శ్రీకాకుళంలో డాక్టర్ పల్మాలజిస్ట్ లక్ష్మీ ప్రసన్న ఎవరనమాట, ఆవిడ సూర్యముఖి హాస్పిటల్ ఆవిడ దగ్గర తీసుకుని చూపించాను. అన్ని టెస్టులు చేయించాను పేమెంట్లోనే, అన్నీ నార్మల్. కానీ ఆవిడ ఎప్పుడు ఈస్నోఫిలియా 1000 to 2000 మధ్యలో ఉంటుంది. అలాంటిది ఏంటైతే అనేసి నేను ఒక క్యాబ్ తెప్పించింది మా అత్తగారు ఒకటి. మా అత్తగారికి సివియర్ న్యూరోజెనిక్ అనమాట డిసార్డర్స్. ఆవిడ నైట్ ఏ రూమ్లో పడుకుంటే ఎక్కడ ఉండదో తెలియదు, ఎప్పుడు ఈ కాళ్ళకి పట్టుకొని బాదుకొని అలా ఫీల్ అవుతుంది. ఆవిడ గురించి తన గురించి అలా తెప్పించాను. మా మాయగారికి బీపీ గురించి తెప్పించాను. అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాను. ఈ వాళ్ళందరికీ అలా సరే మా ఆవిడకి ఇది వేసిన ఒక 1 weekలో ఈ ట్యాబ్లెట్ ఏంటి మౌంటింగ్ కలిసి ముందు ఎప్పుడో మేము మంత్లీ వన్స్ ట్వైస్ వాడేవాళ్ళం. ఇప్పుడు వీక్లీ ట్వైస్ ట్రైస్ వాడుతున్నాం. 3 ట్యాబ్లెట్ కూడా ఒక్కొక్కసారి వేసేస్తుంది. ఇప్పుడు ఎక్కడికే వెళ్ళి వస్తే ఈ మెట్రిక్నప్పుడు ఆయాసం లేదు, ఎంత హెవీగా తినేస్తుంది, మామిడి పళ్ళు ఎప్పుడైనా తినేస్తుంది. తను ఏంటంటే ఈ ప్రోడక్ట్ మనకు ఆయన ఏ విధంగా సింహాద్రప్ప స్వామి మనకి కల్పించాడేమో ఆయన్ని వేసిన తర్వాత మెయిన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాక ఆకలి బాగా వేస్తుంది. ఇంటర్నల్గా మీకు ఏదో ఒక అంటే మీరు 40-50 అనుకోండి, మీరు ఒక 25-30 years కుర్రోలో ఫీల్ అవుతారు. ఇంటర్నల్ ఎనర్జీ బూస్ట్ అవుతుంది, నిద్ర బాగా వస్తుంది. రాత్రి ఎవరికైతే నిద్ర ప్రాబ్లం ఉంటుందో అది కొద్దిగా అవుతుంది. కానీ ఇప్పుడు నిద్ర చాలటం లేదనుకోండి, నిద్ర వస్తుంది ఎక్కువ వచ్చింది. ఈ ప్రాబ్లం అనేది ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ వేయలేదు నేను వాడిన తర్వాత, పఫ్ కూడా యూజ్ చేయలేదు. తర్వాత ఈ పట్టు చుప్పడం ఇలాంటివి ఏం చేసేటప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు చేయదు, మాస్క్ పెట్టుకుంటుంది. మేమంతా చేసినప్పుడు తన కెమికల్ ఫుడ్స్ అలాంటివి కూడా మొన్న ఇవన్నీ చేసాము. ఆ రోజు గోంగూర పచ్చడి చేసింది, అది తిన్నది. తర్వాత పెసరపప్పు దొండకాయ కూర చేసింది. ఇవన్నీ దాన్ని పండగ ఒక్కరోజు ఇవన్నీ చేసి పట్టు ఇవన్నీ చేసాము. ఆ రోజు నైట్ ఆవిడ ఫీల్ అయ్యి బెస్ట్గా ఫీల్ అయ్యి నాకేంటంటే యూట్యూబ్ని ట్యాబ్లెట్స్ నా బాగా వర్కౌట్ అయినట్టు ఉన్నాయండి, ఎవరికి మంచిగా చేయకుండా ఈ ప్రోడక్ట్ మనకి దేవుడు దేవుడు అదృష్టం ఉండే దొరికిందని చెప్తాను ఫీలింగ్ చెప్పి నాకు చాలా హ్యాపీ వేసింది. అందుకు ఏంటంటే ఈ ప్రోడక్ట్ మనం ఎవరికి మోసగించి నువ్వు చేసి ఏదో దీనివల్ల మనకి మార్కెటింగ్ చేసుకోవాలి అలాంటి ఉద్దేశంతో కాదు. ఇది నలుగురికి హెల్త్ పరంగా ఇది ఏ మెడిసిన్ కదా, ఆహారం, ఇది మనం తీసుకునే సహజ ఆహారం. దీన్ని యూజ్ చేశాక మీకు వితిన్ 1 weekలో అంటే ప్రతి ఒక్క బాడీ రెసిస్టెన్స్ ఒకలా ఉంటుంది. ఒకరికి 1 week 3 daysలో చూపించవచ్చు, ఒకరికి 1 month 2 months అయినా కూడా ఏం రాదు. కానీ అట్లీస్ట్ 3 monthsలో మీకు అనేది బెస్ట్ పాజిటివ్ రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. అందుకు ఇది మీకు మీ రిలేషన్లో, ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాలో ఎన్ని కోట్లు 150-140 కోట్లు జనాభాలు ఉన్నారు. ఈ ఇంత జనాభాలో జబ్బు లేనటువంటి ఇల్లు ఏది ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లో 1 or 2 షుగర్, డయాబెటిక్ హైపర్ టెన్షన్, ఏదో సార్ చెప్పేటట్టుగా 2030కి క్యాన్సర్ అనేది కంపల్సరీ ఇంటికి ఒక కేసు కంపల్సరీ అవుతుంది. మనం తీసుకుని ఫుడ్ అని తీసుకున్నాం. కాబట్టి మీకందరికీ ఈ హెల్త్ గైడ్లైన్స్ ఇవ్వడానికి సార్కి మనకి వచ్చి ఇచ్చినందుకు చాలా హ్యాపీ. మనకి అదృష్టం అనుకోవాలి, ఆయన దొరకదు. వీక్లీ 1 day ఉంటారు, మిగతా రోజులన్నీ ఎక్కడెక్కడో సిరిగా ఉంటాయి. అలాంటి నిన్న ఇక్కడికి పొందూరు దగ్గర వాళ్ళు అత్తవారు ఊరు, అక్కడికి వచ్చి ఈవినింగ్ ఫోన్ చేశారు మనం, మహేష్ గారు మీరు లక్కీ అని అన్నారు. మీరు లక్కీ సార్ ఏంటి లక్కీ అని అన్నాను. అంటే నేను ఎక్కడో దగ్గరలో ఉన్నాను, మీరు ఎవరైనా ఇచ్చేస్తానని వస్తానంటే సార్ మోస్ట్ వెల్కమ్, మీలాంటి వస్తే మాకు దొరకదు రండి అని అన్నారు. కానీ ఇంకా బిఫోర్గా తెలిస్తే ఇంకా గ్రాండ్గా చేస్తున్నాం. ఈ షార్ట్ టైంలో ఈ షార్ట్ పీరియడ్లో నేను చేశాను. అది ఈ ప్రోడక్ట్ మీద అయితే దమ్ము ఉందండి, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీకు అదంతా ఇప్పుడు ఏమేమి చెప్తారో మీరు గూగుల్లో చెక్ చేయండి, చూడండి, అన్ని చేయండి, చేసి మీకే తెలుస్తుంది. ఫుడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయా?
ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే మీరు యాజిటీస్గా ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ అనేది మీరు ఏవైతే ముందు నుంచి అవాయిడ్ చేశారో అవన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిదే. ఎప్పటికైనా ఇది వాడిన తర్వాత కూడా ఇదిగా వాడిన తర్వాత మీకు 6 months to 1 year లోపల మీకు ఏదైతే లెవెల్స్ థైరాయిడ్ అయితే థైరాయిడ్ మొన్నే ఒకటి మన పాలకొండ దగ్గర ఒక విలేజ్ మా ఫ్రెండ్ ఇప్పుడు నాకు ట్రైన్లో కలిసారే వాళ్ళ సిస్టర్కే చేయించారు. April 20th ఆవిడది TSH 19.something థైరాయిడ్. ఆల్రెడీ ఇప్పుడు June 16 రిజల్ట్ టెస్ట్ చేశారు, 5.6 వచ్చింది. అంటే చూడండి దాంట్లో ఇది ప్రోడక్ట్. సార్ మీరు వాడిన ప్రోడక్ట్ ఏంటి ఒకసారి చూపిస్తారా? ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ మా వైఫ్ ఇప్పుడు యూజ్ చేసింది ఈ VR క్యాప్సూల్స్, VR4 క్యాప్సూల్స్. ఈ ప్రోడక్ట్ ని వాడాము. డైలీ తనకి ఎక్కువ కాదు, ఒకటి ఉదయం ఒకటి నైట్. తను పూర్తిగా అయితే ఎప్పటి నుంచి తెచ్చే నుంచి 1 month డబ్బాల బయట పక్కన పెట్టి ఉంచింది. నేను డైలీ వెయ్యనంటే కొద్దిగా వేడి తగ్గని ఈ ప్రోడక్ట్ వల్ల కొద్దిగా బాడీకి హీట్ అంటారు అనేసి అలా చేస్తూ ఒకరోజు తనే మరింత మనం ప్రెషర్ చేస్తున్నాం కలిసి నేను స్టార్ట్ చేసిన 1 week ఈ నేను చెప్పే రిజల్ట్స్ అనేది బాగా కనిపించింది. నెక్స్ట్ సెకండ్ చెప్పండి. ఏం లేదు, ఫస్ట్ వడ్డీ వేస్తున్నాం.